హాయ్ సార్. హలో కోటి గారు. ఆనంద్ గారు. గుడ్ టు సీ యూ. బాగున్నారా? బాగున్నానండి. ఆఫ్టర్ లాంగ్ టైం. చెప్పండి సార్. మీరు ఈ ఫీల్డ్లోకి అంటే ఇంటీరియర్ డిజైనింగ్లోకి అసలు ఎందుకు రావాలనిపించింది, ఎందుకు వచ్చారు, దానికి ఉన్న మీకున్న నాలెడ్జ్ ఏంటి, అసలు దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్గా అండి. నేను యాక్చువల్గా 8 to 10 years బ్యాక్ రియల్ ఎస్టేట్కి వచ్చానండి. సో ఈ ఇంటీరియర్ కూడా రియల్ ఎస్టేట్లో ఒక పార్ట్. అంటే లైక్ విల్లా కన్స్ట్రక్షన్స్ చేయించడం, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ చేయించడం, దాంతోపాటు ఇంటీరియర్స్ ప్లస్ ఫర్నిచర్ అండ్ ఫర్నిషింగ్స్ కూడా చేయించామండి. దీన్ని బేసిక్గా వేరే కంట్రీస్లో టర్న్కీ ప్రాజెక్ట్స్ అంటారు. టర్న్కీ అంటే ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకుంటారో ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా మన కంట్రోల్లోంచే వెళ్తాయి అన్నమాట. వన్ మ్యాన్ నుంచే వెళ్తుంది. అంటే లైక్ మనం 10 మంది కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఈ 10 మంది ఒకటేం చేస్తారు, ఒకళ్ళు ఒకటి చేస్తారు, ఇంకోళ్ళు ఇంకోటి చేస్తారు, ఇంకోళ్ళు ఇంకోటి చేస్తారు అని టెన్షన్ లేకుండా క్లయింట్కి ఒక హ్యాపీ పార్ట్ అనమాట ఇది. ఎందుకంటే మనం అంతా సింగిల్ మ్యాన్లో ఉంటాం. అక్కడ ఏం జరిగిందనే ప్రతి అప్డేటు మన కంట్రోల్లో ఉంటుంది. అంటే మీరు ఫర్నిచర్ తీసుకోవచ్చు, ఫర్నిషింగ్స్ తీసుకోవచ్చు, మాడ్యులర్ తీసుకోవచ్చు, కాదు ఇంకా దాంట్లో ఇంకేమన్నా చేంజెస్ కానీ ఇట్లాంటి ఏం తీసుకున్నా కూడా ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో మీకు అన్ని సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట. నేను లాస్ట్ 8-10 years నుంచి ఉన్న ఈ సోలార్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, కన్స్ట్రక్షన్, సివిల్, రెనోవేషన్ వర్క్స్తో పాటు లాస్ట్ 4-5 years నుంచి ఎక్స్క్లూజివ్గా టర్న్కీ ప్రాజెక్ట్స్ చేపిస్తున్నాను. అందులో కూడా ఏంటంటే మాడ్యులర్ వల్ల నాకేంటి మెయిన్ అడ్వాంటేజ్ అంటే స్పీడ్ ఉంటుంది. సో లైక్ మీరు ఇందాక స్టార్టింగ్లో మనం మాట్లాడుకుందాం, బయట వాళ్ళు 60 days నుంచి 90 days, 120 days కూడా తీసుకుంటున్నారు, 6 months కూడా కొంతమంది చేస్తున్నారు. మరి మీరు ఎందుకు ఫాస్ట్గా చేస్తా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? అండ్ వాట్ ఈస్ ద మినిమం టైం అన్నారు కదా? అది స్పీడ్ అంటే ఎన్ని డేస్లో? 45 days అండి. 45 daysలోనే. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మనకు 25 days అవుతుంది. మరి ఎందుకు 45 days తీసుకుంటాము అంటే దానికి ఒక సింపుల్ టెక్నిక్ అండి. 25 days అనుకున్నా కూడా మనకి ఇండియాలో ఉన్న ఒక మేజర్ థింగ్ ఏంటంటే ఫెస్టివల్స్, హాలిడేస్. మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం సంక్రాంతి హాలిడేస్ ఒక 1 week 10 days వెళ్ళిపోతాయి మనకి. రిపబ్లిక్ డే హాలిడే అని, నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరిలో ఒక ఫెస్టివల్ ఏదో ఉంటుంది, మార్చ్లో ఒక ఉగాది అని, సంక్రాంతి అదే మన సంక్రాంతి అయిపోయింది శివరాత్రి అని, నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్లోకి వచ్చేసరికి శ్రీరామనవమి అని, నెక్స్ట్ మళ్ళీ మే జూన్లో సమ్మర్ హాలిడేస్, జూలై ఆగస్ట్లో మళ్ళీ మనకి వినాయక చవితి హాలిడేస్ ఉన్నాయి, ఆ తర్వాత నిమజ్జనాలు ఉన్నాయి. వినాయక నిమజ్జనాలు కూడా హాలిడేసే. చాలామంది నార్త్ వర్కర్స్ వర్క్ చేయరు, స్కిల్డ్ పీపుల్. తర్వాత విజయదశమి, అమ్మవారి ఫెస్టివల్, అది మళ్ళీ నవరాత్రి 9 days జరుగుతుంది. అప్పుడు కూడా వర్కర్స్ వెళ్ళిపోతారు, ఇక్కడ ఉన్న వర్కర్స్ ఎక్కువ రాజస్థానీ, యూపీ వాళ్ళు వస్తారు కాబట్టి. ఆ తర్వాత మీకు తెలిసిందే క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇట్లా మనకి హాలిడేస్ ఎక్కువ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం సేఫ్ సైడ్, ఏమైనా ఫీవర్స్ ఏమైనా వచ్చినా, వర్షాలు ఏమన్నా పడినా, నేను వర్షాలు పడినప్పుడు ఎక్కువ వర్క్ చేయించానండి. సో అందుకని ఎందుకైనా మంచిది సేఫ్ జోన్ నేను 45 days మినిమం టైం తీసుకుంటాను. మ్యాక్సిమం టైం 60 days నుంచి 75 days అడిగి చేపిస్తాను. అది పోస్ట్ డిజైన్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత. ఓకే. మీకు క్లయింట్ వర్క్ ఇచ్చినటువంటి టైం నుంచి 45 daysలో మీరు కంప్లీట్ చేసేస్తారు. అంటే డిజైన్ కన్ఫర్మ్ అవ్వాలి. ఓకే, డిజైన్ కన్ఫర్మ్ అయితే. ఎందుకని అంటే ఇప్పుడు కొంతమంది డిజైనర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కొంతమంది అండి, నేను ఎక్కువ మంది గురించి మాట్లాడలేదు. ఇప్పుడు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, 2 weeks 3 weeks. ఎందుకంటే 3D అనేది వీరే ఎండ్స్కేప్ అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్స్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ రెండర్స్ అంటారు, 3D రెండర్స్ అంటారు. ఇప్పుడు అంతా కూడా మీకు ఫిజికల్గా ఎట్లా వచ్చేస్తుందని చూపించేస్తున్నారు, విజువల్ రిప్రజెంటేషన్ అంటారు. సో ఆ విజువల్ రిప్రజెంటేషన్లో మీకు మొత్తం చూపించేస్తారు ఎట్లా వస్తుంది ఏంటనే డిజైన్స్ అన్ని కూడా వాళ్ళే చూపించేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకు చూపించే డిజైన్స్, అది రెండర్స్ అనేవి కొంచెం టైం తీసుకుంటాయి. కొంతమంది 2 weeksలో చేస్తారు, కలర్ కాంబినేషన్తో చూపిస్తారు, విత్ థీమ్ అండి, విత్ థీమ్ చూపిస్తారు. కొంతమంది 2 weeksలో చూపిస్తారు, కొంతమంది 3 weeksలో చూపిస్తారు. కానీ చాలా వరకు ఓల్డ్ ఫ్యాషన్లో ఉన్న కొంతమంది డిజైనర్స్ అయితే మనకి 2-3 months కూడా తీసుకుంటారు. వాళ్ళకి తొందరగా సాటిస్ఫై అవ్వరు. ఇదివరకు రోజులకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇదివరకు క్లయింట్స్ డిజైనర్స్ని చూస్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు డిజైనర్స్ క్లయింట్స్ని చూస్ చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్లో కొంచెం డిలే ఉంటుంది వాళ్ళది. అందుకే నేను కన్ఫర్మ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. అది కన్ఫర్మ్ అయిన తర్వాత చేంజెస్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు ముందే చెప్తారు కాబట్టి అది అయిన దగ్గర నుంచి నాకు 45 days.
99% 35-40 డేస్లోనే ఇచ్చేస్తానండి. నేను నా ఫాస్ట్ ట్రాక్లో ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఆవు దూడను కూడా పంపించి వాళ్ళ గృహప్రవేశానికి ముందే పంపించాం. అసలు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటికీ నేను అది మర్చిపోలేను. 4th ఫ్లోర్లో వాళ్ళది ఇల్లు చేసాం మేము, అంటే డిజైనింగ్ ఇంటీరియర్ వర్క్స్ టర్న్కి చేసాం, మొత్తం చేసాం. చేసిన తర్వాత గృహప్రవేశానికి నేను ఆవు దూడను కూడా పంపిస్తానని చెప్పాను. అది 4th ఫ్లోర్లో ఉంది, కానీ లిఫ్ట్ లేదు. ఓకే. నేను చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, ఏంటి ఇది ఇచ్చేస్తాను ప్రామిస్ చేశాను అవుతుందా లేదా అనే ఇంటెన్షన్లో ఉన్నా. కానీ 4th ఫ్లోర్కి ఈయన ఆవు దూడ తీసుకొచ్చిన ఆయన, మీరెందుకు సార్ వర్రీ అవుతారు, నేను ఎక్కిస్తానుగా అన్నాడు. అట్లాగే 4 ఫ్లోర్స్ ఎక్కించాడండి ఆవు దూడను ఆయన గృహప్రవేశానికి. దట్ వాజ్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. సో వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు మాతో పాటు. మేము కార్పెంటర్ వర్క్ నుంచి మెషిన్స్కి అప్గ్రేడ్ అవుతున్నాం, వాళ్ళు ఫ్లోర్స్ కూడా ఎక్కించేదానికి అప్గ్రేడ్ అవుతున్నారు. సో దట్స్ అ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ ఫాస్టెస్ట్ మూమెంట్ అండి. 28 డేస్లో కంప్లీట్ చేసి ఇచ్చాం. అది పెద్దది 3 BHK హౌస్, ఇంక్లూడింగ్ పెంట్ హౌస్తో కలిపి విత్ హోమ్ థియేటర్ కూడా సెటప్ చేయించాం. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఫాల్ సీలింగ్లో అసలు ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ఎలా చేపిస్తారు, ఏంటి దాంట్లో ఏమేమి యూస్ చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది అసలు ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి అనేది, నేను మీ గురించే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రీసెంట్గా ఒక 3 BHK ఫ్లాటో 4 BHK ఫ్లాటో కొనుక్కున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. ద మొమెంట్ మీరు ఎప్పుడైతే ఫ్లాట్ కొన్న వెంటనే కూడా మీరు అంటే లైక్ రిజిస్ట్రేషన్ ఏదైతే ముందు మనం టోకెన్ అమౌంట్ ఇస్తాం, అప్పుడే నేను డిజైన్ స్టార్ట్ చేసేయమని చెప్తాను. ఓకే. సో నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, అది ఫినాన్షియల్ పార్ట్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మీరు డిజైన్ కన్ఫర్మ్ చేసుకుంటారో ఫాల్ సీలింగ్కి, డిజైన్ కన్ఫర్మేషన్ అయిన వెంటనే, అంటే ద మొమెంట్ మీరు అడ్వాన్స్ టోకెన్ ఇచ్చిన వెంటనే డిజైన్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. డిజైన్ కన్ఫర్మేషన్ అయిన వెంటనే నేను ఫాల్ సీలింగ్ ఛానల్స్ కానీ బోర్డ్స్ కానీ, అంటే ఫాల్ సీలింగ్ ఎక్కువ రెండు మెటీరియల్స్ యూస్ చేస్తారు ఎక్కువ. అంటే ఇప్పుడు వచ్చిన ఫ్యాన్సీ మళ్ళీ ప్రొఫైల్స్ అని అవి డిఫరెంట్. బేసిక్ మెటీరియల్స్ అయితే పిఓపి ఉంటుంది, అంటే జిప్సమ్ బోర్డ్ కానీ పిఓపి కానీ. ఇవి రెండు బాగా స్కిల్గా కావాలి నాకు, పర్లేదు మంచి ఆర్టిస్టులను తీసుకొచ్చేయండి అన్నప్పుడు ఏమైందంటే ఫాల్స్కి మనం రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి డిజైన్స్ చేపిస్తాం. లేదండి నాకు ప్లెయిన్ ఉండాలి, చాలా నీట్ లుక్ ఉండాలి, అల్టిమేట్ ఫినిష్ ఉండాలి అనుకున్నప్పుడు బోర్డ్స్ ఎక్కువ యూస్ చేస్తాం. అయితే బోర్డ్స్ కూడా నేను ఎక్కువ బ్రాండెడే యూస్ చేస్తాను, థిక్నెస్ కూడా బాగుంటుంది, ఛానల్స్ కూడా JSW కొంచెం టాటా అట్లా మంచి బ్రాండ్సే యూస్ చేస్తాను, అంటే రస్ట్ ప్రూఫ్ అనమాట. దానికి వాడే నేను ప్రొఫైల్ లైట్స్ కూడా సేమ్ ఇందాక నేను మీతో స్టార్టింగ్లో అన్నాను, ఎక్కువ ఫిజిక్స్ అప్లై చేస్తానండి నేను. ఏంటంటే ప్రొఫైల్ లైట్స్కి చిన్న హోల్స్ పెడతా ఉంటాను బ్యాక్ సైడ్ కూర్చోబెట్టే గ్రూవ్స్లో. ఎందుకని హోల్స్? నన్ను అందరూ ఇదే అడుగుతున్నారు, ఇదేదో వాల్వో కార్ పేటెంట్ లాగా నీకేమన్నా స్పెషల్ పేటెంట్ ఉందా అని. యాక్చువల్గా సేమ్ వాల్వో కార్ కూడా వాల్వో కంపెనీ కూడా వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అనేది అడ్వాన్స్ ఫీచర్ సేఫ్టీ కోసం. అట్లాగే నేను ఇది హీట్ డెసిపేషన్, అంటే మనకి చిన్నప్పుడు మనం ఫిజిక్స్లో చదువుకున్నాం ఏంటంటే ఎల్ఈడి లైట్, అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు, అది ఇట్స్ డయోడ్, దాని నుంచి హీట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఆ హీట్ బయటకు వెళ్ళడానికి వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు. వాళ్ళు అల్యూమినియం ప్రొఫైల్ గ్రూవింగ్ ఇస్తారు, కానీ దానికి మనం చిన్న హోల్స్ పెడితే ఆ హీట్ దాంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే బోర్డ్ మనం చిన్నప్పుడు చదువుకున్నదే స్కూల్లో, వుడ్ కానీ బోర్డ్స్ కానీ ఇవి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అంటారు, అంటే అవి హీట్ తీసుకో. సో మనం ఎప్పుడైతే ఈ హోల్స్ పెడతామో ఇవి ఎట్లాగో తీసుకోవట్లేదు కాబట్టి ఆ హోల్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది హీట్ డెసిపేషన్ బయటకు వెళ్ళిపోతుంది. క్వాలిటీ కూడా ఎక్కువ రోజులు కరెక్ట్ అండి, మన్నికి ఎక్కువ ఉంటుంది. చాలామంది ఏంటంటే బేసిక్గా 2 years కదా వాళ్ళు ఇచ్చే గ్యారంటీ వారంటీ అనుకుంటారు, కానీ 5-7 years ఎల్ఈడి లైట్స్ వస్తాయి. ఇలా చేయడం వల్ల ఇంకొక 3-4 years లైఫ్ ఎక్కువ ఉంటుంది. అది నా మెయిన్ ఇంటెన్షన్. అందుకే నేను చాలా వరకు చాలా కేర్ఫుల్గా ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటాను. ఇంక్లూడింగ్ వైర్ కూడా నేను జాయింట్స్ అయినండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మీకు 10 bundles 15 bundles ఆఫ్ వైర్ అవుతుంది, దో మంచి పాలిక్యాబ్ ఫెనెస్టా హ్యావెల్స్ ఇట్లాంటి బ్రాండ్లు వేస్తారు కదా మీరు వైరు, కానీ ఎందుకు మాకైతే అంత పడదని చాలామంది ఇంటీరియర్స్ వాళ్ళు అడిగినవి ఉన్నాయి, ఎలక్ట్రీషియన్స్ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నేను జాయింట్స్ ఎందుకు అవాయిడ్ చేస్తానంటే, మనం జాయింట్స్ ఎప్పుడైతే ఎక్కువ వేస్తానికి ట్రై చేస్తామో ప్రొఫైల్ లైట్స్ కానీ చాలా డెలికేట్గా ఉంటాయి. సో ఇక్కడ ఫైర్ కానీ ఇవి కానీ స్పార్క్స్ ఏమన్నా వచ్చినా కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లోపల ఉంటాయి కాబట్టి మనం చూడలేం. అందుకు నేను చాలా వరకు జాయింట్స్ ఎంకరేజ్ చేయను. అఫ్కోర్స్ నాకు మెటీరియల్ ఎక్కువ అవుతుంది, బట్ డ్యూరబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీకు జాయింట్స్ లేవు కాబట్టి చాలా పాసిబిలిటీ ఆఫ్ స్పార్క్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ లైట్స్, ప్రొఫైల్ లైట్స్ కానీ గ్రూ లైట్స్ కానీ ఇంకా సీలింగ్ లైట్స్ కానీ. సీలింగ్ కూడా నేను కట్ చేయించేటప్పుడు ఇప్పుడు బయట
వాళ్ళకన్నా కూడా నేను ఎక్కువ స్కిల్డ్ ఎలక్ట్రీషియన్స్ని యూస్ చేస్తాను. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నా టీం అందరికీ నేను ఎట్లా ఉంటాను ఏంటని తెలుసు అనమాట. సో ఎక్కువ అక్కడ చాలా కేర్ఫుల్గా ఉంటాను ఫాల్స్లో. అందుకే ఇంకోటి ఏంటంటే ఫాల్స్ వర్క్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. అంటే చాలామంది అంటారు అదేంటి వుడ్ వర్క్ చేసుకుంటా కూడా చేయొచ్చు, కానీ నేను ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే ఫాల్స్కి ఏదైనా మనం చిన్న గీత కానీ గీరడం కానీ స్క్రాచెస్ స్క్రేపింగ్ అంటాం, అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు ఖచ్చితంగా అదంతా కింద పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ వుడ్ వర్క్ అంతా చేయించారు, మొత్తం పార్టిషన్స్ కానీ కబోర్డు కానీ వర్క్స్ అంతా చేయించేసిన తర్వాత ఇప్పుడు ఫాల్స్ చేయించుకున్నారు అనుకోండి, అక్కడ వాళ్ళు చేసే స్క్రేపింగ్ కానీ ఏదైనా గీరినప్పుడల్లా డస్ట్ అంతా మళ్ళీ అయితే మళ్ళీ మీరు అనొచ్చు మళ్ళీ ఇదేంటి ప్రొటెక్షన్ షీట్ వేసుకుని సరిపోతుంది, కానీ ఫ్లోర్కి ఎట్లాగా నేను ప్రొటెక్షన్ షీట్ వేస్తానండి. అయితే నేను 99% నేను చేసేదంతా మాడ్యులర్ వర్క్ కాబట్టి ఫ్యాక్టరీలో ఫినిషింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు టైం సేవింగ్ ఉంటుంది. ఓకే ఓకే. యా, ఇప్పుడు వుడ్ వర్క్ గురించి చెప్పండి. ఏదో మాడ్యులర్ అంటున్నారు, మిషన్ వర్క్ అంటున్నారు, ఏంటిది? ఇది నేనేం కొత్తగా ఏం చేయట్లేదండి, లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి అందరు చేసేదే. అయితే డిఫరెన్స్ ఏంటంటే మీకు రెగ్యులర్గా ఇదివరకు మనం కార్పెంటర్లు, ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఇంటికి ఏదైనా ఒక వర్క్ చేయించుకోవాలి అనుకుంటే ఇదివరకు కార్పెంటర్ని పిలిపించి మీరు ప్లైవుడ్స్ తెప్పించుకుని ఇంత అవుతుందని ఆయన ఎస్టిమేషన్ వేసి ఇచ్చేవాడు. అన్ని వుడ్స్ తెప్పించుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఫెవికాల్ తీసుకొచ్చి అంటించి లామినేట్స్ని పైన పేస్ట్ చేసి దాంతో స్టిక్కర్స్ వేసి పెట్టేసేవాళ్ళు. మన కళ్ళ ముందు చేస్తారు. అదొక్కటే మీకు అడ్వాంటేజ్. అయితే దీంట్లో కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ ప్లైవుడ్ వర్క్తో పేస్టింగ్ అవి చేయిస్తారో ఆ గ్యాప్స్ కొన్ని ఉంటాయి, బబుల్స్. మాన్యువల్ వర్క్ కదా, ఆ గ్యాప్స్ ఫిల్ అవ్వవు ప్రాపర్గా. రెండోది ఏంటంటే వీళ్ళు అంటించే స్టిక్కర్స్ వీళ్ళని నమ్ముకుని వెళ్ళాలి మనం. కార్పెంటర్ స్టిక్కర్ ప్రాపర్గా వేస్తే ఓకే అక్కడ అంటుకుంటుంది, స్టిక్కర్ వేయకపోతే సరిగ్గా అది మాన్యువల్ వర్క్ కదండి, అప్పటి వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో మనకి అది ఊడిపోవడం, లెగిసిపోవడం, బబుల్స్ అవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ నా దగ్గర ఆ ప్రాబ్లం ఉండదు. నేను 99% మీకు మాడ్యులర్ వర్క్ అది చూపిస్తాను. నేను మాడ్యులర్ వర్క్లో ఎట్లా ఉంటుందంటే 3 మెయిన్ ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు ప్లైవుడ్ వెండర్ దగ్గర నుంచి కానీ అక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యాక్టరీకి పంపించినప్పుడు వాళ్ళు ఫెవికాల్ని చాలా ఈవెన్గా వేస్తారు, వాళ్ళ దగ్గర సపరేట్ టూల్స్ ఉంటాయి. సో అక్కడ అయిపోయిన తర్వాత దాని మీద వాళ్ళు లామినేట్స్ని పేస్టింగ్ చేసినప్పుడు అంటే అంటించేటప్పుడు దాన్ని హైడ్రాలిక్ మెషిన్లో ప్రెస్ చేపిస్తారు. హైడ్రాలిక్ ప్రెస్ ఇన్ కేస్ గ్యాప్ ఏదైనా ఉన్నా ఫిల్ అయిపోతుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అంతా కూడా యూనిఫామ్గా ప్రెషర్ అప్లై అవుతుంది. అవునవును, ఎట్ ఎ టైం. సో దానివల్ల మీకు ఆ ఊడిపోవడం, గ్యాప్ రావడం అనేది ఒకటి అవి జరగవు. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకే. అండ్ దీంతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎడ్జ్ బ్యాండింగ్ అంటాం మనం. ఇదేంటంటే మనకి కార్నర్స్ ఏవైతే ఉంటాయో కట్ అయిపోయిన తర్వాత దానికి పీవీఏ ఎక్కువ మెల్ట్ చేసి కూర్చోబెడతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. అది కూడా మిషన్ తోటేనా? అది కూడా మెషిన్. ఓకే. కట్ చేసిన తర్వాత ఎడ్జెస్లో వేసే బ్యాండ్ కూడా బ్యాండింగ్ ఎడ్జ్ బ్యాండింగ్ అంటాం. ఇది కొంతమందికి తెలుసు, ఇంటీరియర్లో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుస్తుంది. కానీ కొత్తగా ఉన్న క్లయింట్స్ ఎందుకు ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అనే క్లయింట్స్కి ఆన్సర్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ ఇదంతా మెషిన్లో జరుగుతుంది. ఫ్యాక్టరీ ఫినిషింగ్ అంటే మీకు రెగ్యులర్గా చేసే కార్పెంటర్ ఫినిషింగ్ వేరు ఉంటుంది, ఫ్యాక్టరీ ఫినిషింగ్ బాగుంటుంది. మిషన్ వల్లే మీకు ఫాస్ట్గా అవుతుంది అంటున్నారు. ఫాస్ట్ అండి, అది ఇందాక అసలు నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ కూడా అదే. ఎందుకు మీకు స్పీడ్ అవుతుందంటే నేను ఫాల్స్ స్టార్ట్ చేసిన మొమెంటే వుడ్ వర్క్ కూడా స్టార్ట్ చేయిస్తాను. ఎందుకంటే నాకు డిజైన్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఫాల్ సీలింగ్ అంతా. ఓకే ఓకే. సో ఇక్కడ నాకు ఏ ఫాల్ సీలింగ్ చేయాలన్నా కూడా ఎవరికైనా 1 వీక్ టైం పడుతుంది. అంటే నేను వర్షం పడినప్పుడే ఆపిస్తాను. ఎందుకంటే మనకు తెలియకుండానే తేమ ఉంటుంది కొంచెం, అంటే మాయిశ్చర్ అంటాను. ఆ మాయిశ్చర్ ఏమవుతుందంటే జిప్సమ్ బోర్డు, అది పిఓపి బోర్డు, ఇవన్నీ కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి మెటీరియల్స్. నేనేంటంటే అవి ఫ్యూచర్లో క్రాక్స్ వస్తాయి ఏమో అన్న చిన్న డౌట్తో ఆపేస్తాను. అది తెలిసిందే, ఫిజిక్స్ మళ్ళీ అగైన్ ఫిజిక్స్ అప్లై చేస్తాను. కెమికల్స్, ఇది కెమిస్ట్రీ అప్లై చేస్తాను ఇక్కడ. సో మాయిశ్చర్ అబ్జార్బ్ చేసుకుంటుంది బోర్డు, దానివల్ల ఫ్యూచర్లో కొంచెం క్రాక్స్ వస్తాయి. అది అవాయిడ్ చేయడానికి నేను వర్షం పడినప్పుడు మాత్రమే పైన ఫాల్ సీలింగ్ హోల్డ్ చేపిస్తాను. అదర్వైజ్ ఫాల్ సీలింగ్తో పాటే నా వుడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ 1 వీక్ 10 డేస్ నాకు ఫాల్స్కి అయ్యే టైం ఏదైతే ఉంటుందో సేమ్ ఫ్యాక్టరీలో కూడా నాకు అదే టైం పడుతుంది కటింగ్ చేయడానికి. కానీ సాక్ కట్లిస్ట్ అంటాం మేము, సేమ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం కాబట్టి ఇంకా స్పీడ్ ఉంటుంది మనకి. ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ని మనం 2Dలో కన్వర్ట్ చేసుకుని ఆ 2D 3D కన్వర్టర్తో పాటు మనం ఆప్టిమైజేషన్ సాఫ్ట్వేర్ని సపరేట్ యూస్ చేస్తాం. అవే మనకి బోర్డ్స్ కానీ
ఈ వుడ్ బోర్డ్స్ ఎక్కడైతే మనకి అంటే లైక్ ప్లైవుడ్ బోర్డ్స్ ఎక్కడ కట్ చేయాలి ఏంటనేది కూడా మొత్తం అవే చేస్తాయి. సో అందుకు స్పీడ్ ఉంటుంది. అయితే బయట వాళ్ళకి నాకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నేను కిచెన్లో కంపల్సరీ 3 కీ పాయింట్స్ అండి, ఇది చాలా ఫాలో అవుతాయి కంపల్సరీ. నెంబర్ 1 పెస్ట్ రెసిస్టెంట్ అని మీకు తెలిసిందే, చెదపురుగులు ఎక్కువ హైదరాబాద్లో. చాలామంది భయం కూడా, పెస్ట్ అనేది చాలా పెద్ద భయం. ఇప్పుడు మనం 30 lakhs 40 lakhs 50 lakhs పెట్టి ఇంటీరియర్ చేయించిన తర్వాత చిన్న చెద వెళ్ళింది అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే అది కూడా వుడ్డే, ఇంకా మీకు తెలుసు మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో అది అవాయిడ్ చేయడానికి పెస్ట్ ప్రూఫ్ యూస్ చేస్తాను. రెండోది కిచెన్లో ఎక్కువ తడి ఉంటుంది. అవును. సో మనకు తెలియదండి ఎప్పుడు ఎట్లా ఈ వాటర్ స్పిల్ అవుతుంది. మనం పాలు వలగొచ్చు, సాంబార్ వలగొచ్చు, లేకపోతే వాటర్ వలగొచ్చు కడిగేటప్పుడు, ఫ్రూట్స్ కానీ ఈ వెజిటేబుల్స్ కానీ, లేకపోతే ఇంకేదో పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ స్పిల్ అవ్వచ్చు. ఇట్లా చాలా ఏదో రకంగా స్పిల్ అవుతూనే ఉంటుంది. అందుకు నేను కంపల్సరీ థర్మల్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ బోర్డ్స్ యూస్ చేస్తాను. ఓకే. అండ్ లాస్ట్ది అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇందాక మీకు చెప్పా థర్మల్ బోర్డ్ అని. థర్మల్ బోర్డ్ అనేది ఎందుకు నేను ఎక్కువ మెయిన్ యూస్ చేస్తానంటే కిచెన్లో హీట్ ఎక్కువ ఉంటుంది. చాలామంది పట్టించుకోరు, హై డెన్సిటీ బోర్డ్స్ ఎక్కువ యూస్ చేస్తాను నేను. అండ్ అది దాంట్లో కూడా చాలా మోడల్స్ వచ్చినాయి, HDMR అని చెప్పి, HDHMR అని చెప్పి, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోర్డ్స్ వచ్చినాయి. అవి కూడా నేను క్వాలిటీ అండ్ బ్రాండెడ్ బోర్డ్సే యూస్ చేస్తాను కాబట్టి దాంట్లో వారంటీలు కూడా వస్తాయి. ఓకే. సో మినిమం ఎన్ని ఇయర్స్ వారంటీ? మినిమం 10 years నుంచి 20 years వారంటీ కూడా ఉన్నాయి. మ్యాక్స్ 20-25 years వారంటీ కూడా వస్తాయి. అండ్ డిపెండ్స్ అగైన్ బడ్జెట్. నేను బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటాను అంటే 25 years బ్రాండ్ కూడా వాడతాను. లేదండి నాకు కొంచెం నామినల్గా చేయండి అంటే ఇవి ఎక్కువ చూస్ చేస్తాను. అయితే ఈ 3 చాలా ఇంపార్టెంట్ కిచెన్లో ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కిచెన్లో హాబ్ తీసుకున్నారు, మాడ్యులర్లో నేను బాగా ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే హాబ్. స్టవ్ దగ్గర చాలామంది ఈవెన్ కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువ ఫిక్స్ చేయట్లేదు, బట్ నేను ఫిక్స్ చేస్తాను. హీట్ అడిసివ్ కాంపౌండ్స్, థర్మల్ పేస్టింగ్స్ అంటాం, అది ఎక్కువ చేస్తాను నేను. ఎందుకంటే బేసిక్గా మనకున్న స్టవ్ ఏంటంటే పైకి తీయొచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, ఏదైనా స్పిల్ అయినా లేకపోతే ఏదైనా అయినా మనం చేయొచ్చు. కానీ హాబ్ అంటే 1-2 inches కట్ చేసి దాన్ని ఎగ్జాక్ట్ దాని షేప్ ప్రకారం కూర్చోబెడతాం. అది చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఏంటంటే మనకి ఈ హాబ్ అంతా కూడా టెంపర్డ్ గ్లాస్ నుంచి వస్తుంది. సో టెంపర్డ్ గ్లాస్ థిక్నెస్ ఒక 4 mm నుంచి 6 mm మధ్యలో ఉంటుంది. ఈ థర్మల్ పేస్టింగ్ పెట్టడం వల్ల దానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టోన్ మనం ఏదైతే యూస్ చేస్తామో కిచెన్ కౌంటర్ టాప్ స్టోన్స్ అంటాం, అవి అంతకుముందు మార్బుల్ యూస్ చేసేవాళ్ళు, కొన్ని ఇయర్స్ పాస్ అయిన తర్వాత గ్రానైట్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అప్డేట్ అయ్యారు, క్వాడ్స్ యూజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అది ఒక స్క్వేర్ ఫీట్ మనకి 500 నుంచి 800,000 కూడా అవుతుంది. వెరీ ఎక్స్పెన్సివ్. అవి ప్రొటెక్ట్ చేయాలి అంటే ఇట్లాంటి పేస్టింగ్స్ పెట్టడం వల్ల, అఫ్ కోర్స్ చాలామంది అంటారు ఇంత అవసరం ఉందా, మేము కంపెనీ వల్ల మేమే పెట్టట్లేదు, మీరెందుకు పెడుతున్నారు. సో ఇట్స్ ఆల్ లైక్ అప్లయింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్. అది ఒక అడ్వాంటేజ్. క్లయింట్కి ఏంటంటే లాంగ్ టర్మ్లో తెలుస్తుంది అది, ఇప్పుడు ఇమీడియట్గా 1-2 years తెలియదు. అండ్ సింక్ కూడా అండి, నేను యూస్ చేసే సింక్ కూడా గ్రావిటీ బాల్ సింక్స్ యూస్ చేస్తాను కొన్నిసార్లు. అక్కడ కూడా నేను సింక్ దగ్గర చాలా కేర్ఫుల్గా 2-3 mm గ్రూవ్ కిందకి పెట్టించి చేపిస్తాను స్టోన్కి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా స్పిల్ అయింది క్లీన్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని ఎందుకు, ఫంక్షనాలిటీ అంటారు ఇంకా చెప్పాలంటే, దాన్ని ఎందుకు వాడుతున్నాం అనేది ఎక్కువ నేను చూస్ చేస్తాను. అఫ్కోర్స్ నా టీంలో కూడా ఉన్న వాళ్ళంతా ఎక్కువ విమెనే కాబట్టి, సో దే నో ఎవ్రీథింగ్. వాళ్ళకి కిచెన్ దగ్గర ఎట్లా ఉండాలి, ఏంటి, టాండమ్ ఏం యూజ్ చేయాలి, ఎల్గోలా ఏం యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా బ్రాండెడే యూజ్ చేస్తాం. ఎందుకంటే టు అవాయిడ్ రస్ట్. కొన్నిసార్లు మనం పట్టించుకోకపోతే టాండమ్స్ కానీ గ్రూవ్స్ కానీ ఇవన్నీ కూడా రస్ట్ ఎక్కువ వచ్చేస్తాయి. నేను అన్నీ కూడా చాలా వరకు బ్రాండెడ్ యూజ్ చేస్తాను కాబట్టి అక్కడ మనకి ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకోటి చిమ్నీ, హాబ్ ఇవన్నీ కూడా మనం ప్యారలల్గా ఇన్స్టలేషన్ చేసేస్తాం, సింక్ ఇవన్నీ. సింక్ దగ్గర కూడా నేను వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ ఎక్కువ యూజ్ చేస్తాను. చాలామంది అది తక్కువ పట్టించుకుంటారు. అండ్ ప్లంబింగ్ విషయంలో అయితే డబల్ కేర్ తీసుకుంటాను. ఐల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. లాస్ట్ టైం నాకు ఒక క్లయింట్ వెనకాల టైల్ తీసేయమని చెప్పారు. అయితే ఇప్పుడున్న బిల్డర్స్ అంతా కూడా మనకి వాటర్ ప్లంబింగ్ అనేది పైన ఇస్తారు, కానీ మనం యూస్ చేసే అడ్వాన్స్ మోడర్న్ సింక్ ఎప్పుడు కూడా గ్రూవింగ్ ప్లంబింగ్ హోల్స్ అనేవి కింద నుంచి వస్తాయి. ఆ కింద నుంచి వచ్చినప్పుడు మనం పైనుంచి మొత్తం పగలగొట్టి తీసేయాలి. ఇక్కడే సివిల్ వస్తుంది, సివిల్ వర్క్ అండ్ రెనోవేషన్ వర్క్స్ అంటాం. ఎప్పుడైతే మనం ఆ పైప్స్ పెడతామో ఆటోమేటిక్గా ఆ పైప్స్ దగ్గర నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే ఒక చిన్న లీకే ఉంటుంది, ఒక్క డ్రాప్ లీక్ అయింది అనుకోండి, మీకు మళ్ళీ అదంతా వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను కంపల్సరీ అక్కడ వాటర్ ప్రూఫింగ్ చేయిస్తాను.
అందరూ అడిగేవాళ్ళు ఎందుకు మీకు అంత కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎందుకు మీరు అంత టైం తీసుకుంటారంటే 5 days కాదండి, బేసిక్ క్యూరింగ్ ప్రాసెస్ 15 days. సివిల్ ఏదైనా ఇప్పుడు చాలామంది బయట కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, 1 month కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, బట్ నేను 7 days నుంచి 15 days. చాలామంది చెప్పేది ఏంటంటే సివిల్ వర్క్ కానీ రెనోవేషన్ వర్క్స్ కానీ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ప్యారలల్గా వర్క్ చేయకూడదు. నాకు డిజైన్ కన్ఫర్మ్ అయిపోయి టైం ఉంది అనుకుంటే నా ఫ్యాక్టరీలో ఇన్స్టలేషన్, నా వర్క్ అంతా ఫ్యాక్టరీలో ఉంటుంది కాబట్టి చాలా వరకు నేను ప్యారలల్గా చేపిస్తాను టు సేవ్ ద టైం. బట్ దానికి క్యూరింగ్ మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. 7 days కంపల్సరీ మినిమం క్యూరింగ్ ఉంటుంది. ఫాస్టెస్ట్ క్యూరింగ్ మెటీరియల్సే యూస్ చేస్తాను. అండ్ కిచెన్లో వాడేది 99% వాటర్ రెసిస్టెంట్ ఎక్కువ యూస్ చేస్తాను, ప్లస్ వాటర్ ప్రూఫింగ్ సబ్స్టెన్సెస్ ఎక్కువ యూస్ చేస్తాను, ఎస్పెషల్లీ సింక్ దగ్గర. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు యూస్ చేయడం స్టార్ట్ చేశారంటే ఇట్స్ నెవర్ కంట్రోల్డ్. ఎస్పెషల్లీ విమెన్కి అంత నాలెడ్జ్ ఉండదండి. అందరూ అంటే మీకు తెలిసిందే, మన ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ఏమన్నా కొంచెం తెలుస్తుందేమో కానీ అమ్మ అటు సైడ్ మన అత్తయ్య వాళ్ళకి కానీ కొంచెం ఓల్డర్ జనరేషన్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు వీటి గురించి. సో ఇది కూడా నేను మన టీం ఉన్నారు, సో వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. నేను ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కంపల్సరీ నేను ఎడ్యుకేట్ చేస్తాను. సో దట్స్ హౌ ఐ వర్క్. యా. ఇప్పుడు ఫర్నిచర్కి వచ్చి అసలు ఏం క్వాలిటీస్, ఏ బ్రాండ్ యూస్ చేస్తారు, వుడ్ ఏంటి, ఆ డిజైనింగ్ ఎట్లా, దానికి ఫర్నిచర్ గురించి చెప్పండి. గుడ్ అండి. ఫర్నిచర్ చాలామంది నన్ను అడిగేదే. నాకు యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నా ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది రిలేటివ్స్ ఫ్యాక్టరీస్ పెట్టారు ఇక్కడ. సో నాకు 99% క్వాలిటీ ట్రస్ట్ ఉంది వాళ్ళ మీద. అండ్ అఫ్ కోర్స్ అపోలిస్ట్రీ డిజైన్స్ కానీ ఈ ఫినిషింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చాలా వరకు బ్రాండెడే యూస్ చేస్తాం. లోపల ఉన్న మనకి ప్లైవుడ్స్ కానీ ఇవి కానీ అన్ని క్వాలిటీ మెటీరియలే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నాకు టర్న్కి ఇస్తున్నారు కాబట్టి, సో ఆబ్వియస్గా మీరు కావాల్సిన ప్యాటర్న్స్ కానీ కలర్ బేస్ మీద అన్ని సెలెక్షన్ చేసుకుని ఉంటారు. సో మీరు కావాలనుకుంటే నేను అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను, మీకు ఇది కావాలనుకుంటే. 99% మనకి వారంటీస్ కూడా ఇస్తాం కాబట్టి, సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ విత్ అపోలిస్ట్రీ డిజైన్స్. మీకు సోఫా కమ్ బెడ్ కావచ్చు, ఫర్నిచర్ మ్యాక్సిమం ఏ ఇంట్లో చూసినా కూడా 5-6కి మించి ఉండవండి. అంటే సోఫా ఎంట్రన్స్లో హాల్లో వస్తే సోఫా, బెడ్రూమ్స్లోకి వెళ్తేనేమో కాట్స్, ఎక్స్ట్రా రూమ్స్ ఏమన్నా ఉంటే అక్కడ మనం సోఫా కమ్ బెడ్ ఇస్తాము. ఇక హార్డ్లీ ఏమన్నా ఉంటే మనకి కిచెన్లోకి వస్తే డైనింగ్ టేబుల్, ఇక ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్కి వస్తేనేమో మనకి చిమ్నీ, హాబ్, మైక్రోవేవ్, ఎయిర్ కండిషనర్స్, ఇంకా ఆల్రెడీ ప్రొఫైల్ అన్నీ ఇచ్చేస్తామంటే బయటకు వస్తే మనకి క్లాత్ హ్యాంగర్స్, ఇవన్నీ కూడా అన్నీ మనమే ఇస్తాం. సో మీరు గృహప్రవేశం చేయడమే లేట్. ఓకే. ఇప్పుడు ఫర్నిషింగ్స్, డెకర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరు నన్ను అడిగేదే. సో మీరు మ్యాన్ కదా, అవన్నీ విమెన్ థింగ్స్ కదా, జెంటిల్మెన్ లాగా ఉండాల్సిన వాళ్ళు లేడీస్ సంబంధించిన వర్క్స్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? డెకార్స్ అనేది ఇట్స్ అ స్టడీ అండి. ఇది మనకి వి నో నీడ్ టు బి జనరల్ న్యూట్రల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బట్ అఫ్ కోర్స్ ఎస్, ఐ అగ్రీ. సో నా టీంలో ఉండే వాళ్ళంతా కూడా ఎక్కువ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్సే ఉన్నారు. అండ్ ఆర్కిటెక్ట్స్ అంతా కూడా ఎక్కువ మంది డిజైనింగ్లో ఉండే వాళ్ళంతా కూడా డెకార్స్లోనే ఉన్నారు నా టీంలో. సో నాకన్నా మీరు అన్నట్టు వాళ్ళకి బాగా తెలుసు. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. ఇది ఫెమినిజమో ఇంకోటో కాదు, జెండర్ ఈక్వాలిటీగా ఎస్పెషల్లీ విమెన్ సైడ్ నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఆ క్రియేటివిటీ కానీ వాళ్ళ టేస్ట్లు కానీ దానికి తగ్గట్టు నా టీం అంతా విమెనే కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. అంటే ఫర్నిషింగ్స్తో అగైన్ క్లయింట్కి ఏది నచ్చుతుంది అనేది చూసి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఈ బ్రాండ్స్ ఉన్నాయి, ఈ కైండ్ ఆఫ్ ఫర్నిషింగ్ ఉంటుంది, బికాజ్ ఇట్స్ టచ్ అండ్ ఫీల్. అదే ఏ క్వాలిటీ ఏది బాగుంటుంది, ఏ మెటీరియల్ అయితే మేము యూజ్ చేస్తాం, డెకార్స్లో ఇక్కడ ఏది వస్తే బాగుంటుంది, ఇక్కడ ఏది ఉంటే మీకు ఫ్యూచర్లో లుక్ కానీ. పిల్లలకి కూడా నేను చాలా వరకు 99% ఎక్కువ మంది ఇల్లు కొనే వాళ్ళు ఎవరున్నా కూడా ఒక ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాతే కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో నేను పిల్లల్ని కూడా కన్సిడర్ చేస్తాను, బికాస్ వాళ్ళు ఆడుకునేటప్పుడు ఇప్పుడు నాకు కర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టేబుల్ చూశారు, నేను ఎక్కువ కర్వ్ డిజైన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాకింగ్ స్పేస్లో మనకే నీ లెంత్ డిస్టెన్స్లో ఉంటాయి చాలా వరకు ఫర్నిచర్ అంతా. తగిలింది అంటే యు నో ద పెయిన్. మరి పిల్లలకి ఇంకా సెన్సిటివ్ ఉంటుంది. సో అక్కడ నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. అఫ్కోర్స్ నా టీం చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఎస్పెషల్లీ ఫర్నిషింగ్స్లో. అయితే అగైన్ కమింగ్ బ్యాక్ టు స్పీడ్ గురించి ఇందాక నేను మీతో డిస్కస్ చేసి మధ్యలో ఆపేశాను.
స్పీడ్ నాది ఎందుకు ఫాస్ట్గా ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్పేసాను. నా అన్ని చాలా వరకు ప్యారలల్గా జరుగుతాయి అండ్ ఫ్యాక్టరీస్లో జరుగుతూ ఉంటాయి వర్క్స్ అన్ని. సో ఓన్లీ అక్కడ నాకు ఇన్స్టలేషన్కి మాత్రమే స్పేస్ కావాలి. సో 80% వర్క్ అక్కడ జరిగినట్టు కూడా కనిపించదు మీకు. ఇదేంటి నేను 80% పే చేశాను, 90% పే చేశాను, నాకు వర్క్ ఏం కనిపించలేదు. చాలామంది క్లయింట్స్ ఇదేంటి నెక్స్ట్ నేను డబ్బులు ఇచ్చాను కదా నాకేం వర్క్ మూవ్ అవ్వట్లేదు. ఓన్లీ ఫాల్ సీలింగ్ మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ మిగతా వర్క్ అంతా ఫ్యాక్టరీలో జరుగుతూ ఉంటుంది. యా, ఇప్పుడు పెయింట్ కూడా అంతేనండి. ప్రాక్టికల్గా మాట్లాడితే నేను ఫాల్ సీలింగ్ పెయింట్ వర్క్ అయిన తర్వాతే వుడ్ వర్క్ ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తాను. బికాజ్ నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడదాం. మనం పైన స్క్రేపింగ్, ఇందాక నేను మీకు చెప్పిన ఎగ్జాంపులే, పైన గీడుతూ ఉన్నాం, ఆ డస్ట్ ఎక్కడ పడుతుంది? అవునవును, వుడ్ మీద పడుతుంది. అదే పెయింట్ కూడా అయిపోయింది, మనకి మొత్తం రెడీ ఉంది ఇప్పుడు. సో ఫాల్ సీలింగ్ అయిపోయింది, పెయింట్ కూడా నేను చాలా వరకు ప్రీమియం ఎక్కువ యూస్ చేస్తాను. సో దాట్ వాళ్ళకి 7 to 10 years లైఫ్ ఉంటుంది మినిమం పెయింట్. ఇంకా ఎవ్రీ ఇయర్ ఒకసారి చేంజ్ చేసుకునే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. అగైన్ అది డిపెండ్స్, అది కూడా నేనే చేపిస్తాను కావాలంటే. ఈ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్యారల్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో నాకు అక్కడ స్పీడ్గా అవుతానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సరే. ఇప్పుడు బడ్జెట్కి వచ్చేసరికి ఎట్లా అంటే అందరూ లీస్ట్ బడ్జెట్ ఎంత, ఎక్కడి నుంచి మ్యాక్సిమం బేసిక్ మోడల్ ఎలాగా? యా, ఇది అందరూ నన్ను అడిగే $1 million క్వశ్చన్. ఎవరు చెప్పట్లేదు. ఇంటీరియర్స్ వాళ్ళ బడ్జెట్ దగ్గరికి వచ్చేసరికి సర్వీస్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిటీ ఇస్తానండి. సర్వీస్ వర్సెస్ ప్రొడక్ట్ అని చెప్పి ఎప్పుడు మనకి క్లాషెస్ జరుగుతూనే ఉంటాయి. అసలు ఇంటీరియర్స్ అనేది ఎప్పుడు కూడా ప్రోడక్ట్ బేస్డ్ సర్వీస్డ్ బిజినెస్. ఓకే, మరి ప్రొడక్ట్ ఎక్కడ ఉంది అంటే మీకు ఫిజికల్గా చూసే అన్ని ప్రొడక్ట్సే. కార్పెంటరీ వర్క్ కానీ, వుడ్ వర్క్ కానీ, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్. ఏ క్వాలిటీ యూస్ చేస్తాం అనేది మ్యాటర్. ఎస్, దాని మీద సర్వీస్ ఎట్లా ఇస్తాం. సో ఇప్పుడు కాస్టింగ్ ఎప్పుడు కూడా నేను చాలామందికి చెప్పేది, ఫస్ట్ కాస్టింగ్లో నేను చెప్పేది ఏంటంటే డిజైనింగ్ అండి. డిజైనింగ్ బేసిక్గా ఆర్కిటెక్ట్ చేస్తారు, లేకపోతే 3D రెండర్స్, 2D రెండర్స్ చేసేవాళ్ళు చేస్తారు. డిజైనింగ్ 2 types ఉంటుంది. ఒకటి 3D, రెండవది 2D. 3D అంటే మీకు ఫిజికల్గా కనిపించేది, అంటే ఇలా ఉంటుంది, ఫాల్ సీలింగ్ ఇట్లా ఉంటుంది, లోపల ఫర్నిచర్ ఇట్లా ఉంటుంది, లోపల ఫర్నిషింగ్స్ ఇలా ఉంటాయి, లోపల మీ వుడ్ వర్క్ ఇలా ఉంటుంది అని చెప్పేది 3D రెండర్స్ అంటారు. అది ఎక్కువ వీరే కానీ, స్కెచ్అప్ కానీ కొన్ని సాఫ్ట్వేర్స్లో చేస్తారు. ఎండ్యూలర్ చేస్తారు కొంతమంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది దాని నుంచి కూడా చేస్తున్నారు కొంతమంది. సో దానికి 2 weeks నుంచి 3 weeks కొంతమంది చేస్తారు. కొంతమంది ఇందాక చెప్పినట్టు 60 days, 90 days చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది 6 months కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇది మెయిన్ కాస్ట్. ఇది per square feet 50 rupees నుంచి మనకి 300, 500 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు డిజైనర్స్. అండ్ అది డిజైనర్ వర్క్ అనమాట. అది ఆర్కిటెక్ట్ చేస్తారా, 2D డిజైనర్, 3D డిజైన్ హైర్ చేసుకొని చేస్తారా, టీమ్ వర్క్ అది. సో అక్కడ మనకి 50,000 లీస్ట్ నుంచి మ్యాక్సిమం 3 to 4 lakhs వరకు ఉంటుంది. ఓకే, అది బేసిక్. కొంతమంది 16 lakhs ఛార్జ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు DSR లాంటిది తీసుకున్నారు హైదరాబాద్లో, 25 crores అది ఫ్లాట్ కాస్ట్. ఒక ఫ్లాట్ కాస్ట్ ఫ్లోర్కి ఒకటే ఉంది. నేను లాస్ట్ టైం కూడా మీతో అన్నాను, మరి అక్కడ బడ్జెట్ మీకు 3 to 5 crores ఉంటుంది ఇంటీరియర్ వర్క్స్. సో దాని డిజైనింగ్కే వాళ్ళు 20 lakhs ఛార్జ్ చేస్తున్నారు. 2 lakhs, 3 lakhs వర్కౌట్ అవుతుంది. సో అది ఒక ఫేజ్ బడ్జెట్ని, బడ్జెట్లో ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలని డిసైడ్ అవ్వడానికి. అండ్ అగైన్ ఆర్కిటెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. వెరీ ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ ఆయన అవ్వచ్చు, ఆమె అవ్వచ్చు. అండ్ దే హ్యావ్ మోర్ నాలెడ్జ్, వాళ్ళకి ఎక్కడ ఏం పెట్టాలి ఏంటనేది. ఎందుకంటే నేను చాలా నమ్మే ప్రిన్సిపల్ అండి, ఆర్కిటెక్ట్కి ఎగ్జిక్యూషన్ టీమ్ మాలాంటి వాళ్ళకి చాలా ర్యాపో ఉండాలి. ఎందుకంటే 2mm, 3mm నేను ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉంటాను. 99% క్లయింట్ కన్ఫర్మ్ చేసిన తర్వాతే నేను ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో బడ్జెట్లో సెకండ్ పార్ట్ వచ్చేసి వుడ్ అండి. వుడ్ ఏం వాడుతున్నాం అనే దాన్ని బట్టే కాస్ట్ మీకు షూటప్ అయిపోతుంది. వెరీ ప్రాక్టికల్గా మాట్లాడుతాను. మీరు ఇప్పుడు బేసిక్ కాస్ట్ ఎంత ఉంది? బేసిక్ కాస్ట్ 3 lakhs నుంచి 5 lakhs మధ్యలో అవుతుంది వుడ్, అంటే ప్లైవుడ్ బోర్డ్స్. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు, కిచెన్ దగ్గరే నాకు 1-2 లక్షలు అయిపోతుంది. గ్రీన్ బోర్డ్స్ కానీ, వాటర్ రెసిస్టెంట్, పెస్ట్ రెసిస్టెంట్, హీట్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫింగ్ సంబంధించిన ఎక్కువ బోర్డ్స్, దీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. నేనైతే ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేను. అది 3 lakhs నుంచి 7 lakhs దాకా ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మాడ్యులర్. అంటే నన్ను చాలామంది అడిగేదే, ఇప్పుడు మీరు ఫ్యాక్టరీలో చేపిస్తున్నారు కదా, సో మనకి ఎందుకంటే కాస్ట్ పెరుగుతుందా? ఎస్, పెరుగుతుందండి. ఇప్పుడు నేను మీకు ఇందాక స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ఏమని, మనం అక్కడ కొని మీ ఇంటికి తీసుకొచ్చేసాం,
అక్కడ పెద్ద కాస్ట్ ఏం పడదు నాకు, రెండు కాస్ట్లు ఉంటాయి. లేబర్ కాస్ట్ అక్కడ ఎక్కించినందుకు, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అంతే, ఇక్కడ దించినందుకు లేబర్ కాస్ట్ అంతే అవుతుంది. కానీ ఫ్యాక్టరీ అనేసరికి ఏమైపోతుందంటే అక్కడ పర్చేస్ చేసి ఫస్ట్ ఇక్కడ టూ వే వెళ్తుంది. ఇది 1 వే స్ట్రైట్, ఇది టూ పార్క్. అంటే నెంబర్ 1 అక్కడ కొంటాం, ఇక్కడ తీసుకెళ్తాం. రిస్క్ కూడా ఉంది. రిస్క్ కరెక్ట్, చాలా రిస్క్ ఉంటుంది. రిస్క్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఏంటంటే మనకి చాలామంది అనుకుంటారు ట్రాన్స్పోర్టేషన్లో రిస్క్ ఏముంటుంది. ట్రాన్స్పోర్టేషన్లో రిస్క్ ఉంటుంది. ప్యాకింగ్ సరిగ్గా చేయాలి, దాన్ని హ్యాండ్లింగ్ కరెక్ట్గా ఎక్కడెక్కడో ఫ్లోర్స్ ఉంటాయి, అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే వుడ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటారు అంటే మీరు 10 బోర్డ్స్ వాడతారా, 20 బోర్డ్స్ వాడతారా, ఒక రూమ్కి 30 బోర్డ్స్ వాడతారా అంటే ఇట్స్ అగైన్ బేస్డ్ ఆన్ డిజైన్. ఇప్పుడు నాకు లావిష్ డిజైన్స్ కావాలనుకున్నప్పుడు వుడ్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు లాస్ట్ టైం నేను ఒకటి చెప్పాను, ఒక తామర పువ్వు డిజైన్ కోసం మనం చేయాలనుకున్నప్పుడు ఒక క్లయింట్కి జస్ట్ 2 బోర్డ్స్ ఒక తామర పువ్వు డిజైన్కి అయినాయండి. ఒక నెమలి, ఒక తామర పువ్వు ఇట్లా పెట్టినందుకు. ఎందుకు అంత కాస్ట్ అయ్యింది అంటే బికాస్ మీరు అనొచ్చు లామినేట్స్ ఇదంతా ఒక థీమ్ కలర్ ఉంది, ఈ తామర పువ్వు ఈ నెమలి అనేది సపరేట్ ఉంది. సో దీనికి ఒక బోర్డ్ కట్ చేయాలి, దీనికి ఒక బోర్డ్ కట్ చేయాలి. ఇదేంటి ఒక ప్లైవుడ్ ఒక లామినేట్కి అంత అవుతుంది అంటే నో అండి, మళ్ళీ సేమ్ ఒక బోర్డు మనం ఫుల్ లామినేట్ పేస్టింగ్ చేసి దాన్ని సాకట్ లిస్ట్కి పంపించి కట్ చేసి ఒక బోర్డులో ఒక పార్టే వస్తుంది, మిగిలింది యూజ్ ఉండదు మనకి, వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే కలర్ వేరు కదా. ఇప్పుడు సేమ్ కలర్ అంటే నేను ఎక్కువ చోట ఆప్టిమైజ్ చేసుకుని ఈ రూమ్లోది కొన్నిసార్లు ఫ్యాక్టరీలో వర్క్స్ ఎట్లా ఉంటాయంటే మనకి కిచెన్లో జరిగే యాక్రిలిక్ పేస్టింగ్ కొన్నిసార్లు బెడ్రూమ్లో బాత్రూంలోకి వస్తాయి. ఎందుకు అంటే మళ్ళీ క్వశ్చన్ నాకు చాలామంది రైజ్ చేశారు, బాత్రూమ్ అగైన్ వాటర్ ప్రూఫ్ కదా మనం చేయాల్సింది, ఎందుకని వాటర్ ఎక్కువ స్పిల్ అవుతూ ఉంటుంది. వాటర్ ఏమైంది, వాటర్ స్పిల్ అయిన ప్రతిసారి మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది. అందుకు అక్కడ వాటర్ రెసిస్టెంట్ బోర్డ్స్ ఎక్కువ యూస్, వాటర్ ప్రూఫింగ్ బోర్డ్స్ వేయాలి, వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేయాలి. సో ఇట్లా కొన్ని ఆప్టిమైజేషన్స్ ఉంటాయి, కానీ ఇవి ఆప్టిమైజేషన్స్ ఉండవు. ఇక్కడ నేను వాడిన బోర్డు వాటర్ ప్రూఫ్ కాదు కదా, ఇది తీసుకెళ్ళి బాత్రూంలో వాడటానికి. సో అందుకు అక్కడ కాస్ట్ నేను రెడ్యూస్ చేయలేను. చేసే స్కోప్ ఉంటే 99% సాఫ్ట్వేరే ఆప్టిమైజ్ చేస్తుంది. అండ్ ఆ టూల్స్ కూడా మేము మంచిగానే వాడతాం, అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తాం కాబట్టి. సో సెకండ్ది మాడ్యులర్ వుడ్ కాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వుడ్ తర్వాత మాడ్యులర్ కూడా చాలా కాస్టింగ్ మనకి వాళ్ళు ఫ్యాక్టరీలో కట్ చేసినందుకు కూడా దాని మీద టీడీఎస్ అని లేకపోతే జిఎస్టీ అని కంపల్సరీ వేస్తారు. అండ్ అది కూడా 2 lakhs నుంచి 4 lakhs మధ్యలో అవుతుంది మనకి. బేస్ కాస్ట్ 2 lakhs మినిమం తీసేసుకున్నారు. ఏ బ్రాండ్ వాడుతున్నారు అనేది ఎలా? బ్రాండ్ మీకు ఇందాక కూడా లాస్ట్ టైం ఒకళ్ళు అడిగారు నన్ను ఇందాక వచ్చేటప్పుడు. 99% మనం వాడేది బ్రాండ్ కాబట్టి దానికి వారంటీ కార్డ్స్ వచ్చేస్తాయి. సో మీరు వచ్చి చూసుకోవాలి. అఫ్కోర్స్ నేనైతే మీకు ఖాళీ ఉందంటే రమ్మనే అంటాను, బట్ చాలా వరకు నా క్లయింట్స్ ఎవరు రారండి. నేను ఎందుకంటే వాళ్ళ లైఫ్ చాలా ఈజీ చేసేస్తాను, ఎందుకంటే మనం స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ కదా, కెమెరాస్ కూడా ఇన్స్టలేషన్ చేసి ఇచ్చేస్తాను. సో నా స్కిల్డ్ వర్కర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా వరకు యూపీయూ బీహార్ వర్క్ జరుగుతున్నప్పుడు కెమెరా ఇన్స్టాలేషన్ ద మొమెంట్ నేను యాక్సెప్ట్ చేసిన డిజైన్ యాక్సెప్ట్ చేసి ద మొమెంట్ నేను అడ్వాన్స్ తీసుకొని నెక్స్ట్ రోజే మనకి అక్కడ కెమెరాస్ ఇన్స్టలేషన్ అయిపోతాయి. సో మీరు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ కూర్చొని చూసుకోవచ్చు. యూ నో నీడ్ టు విజిట్. ఓకే ఓకే. ఇప్పుడున్న హైదరాబాద్ ట్రాఫిక్కి తిరిగేదానికి టైమే ఉండట్లేదు జనాలకి. ఇప్పుడు ఉండేది ఒకటి ఉంటుంది, తీసుకునేది లాంగ్ లొకేషన్ ఉంటుంది, లొకేషన్స్లో ఉంటాయి. సో ఆ టైం సేవ్ చేస్తాను నేను. ఐ మేక్ మోర్ కంఫర్టబుల్. టెక్నాలజీ యూస్ చేస్తారు మీరు. సో ఆటోమేషన్లోనే ఇవన్నీ నేను చూస్ చేశాను. నా క్లయింట్స్ కొంతమంది యూఎస్ యూకేలో ఉంటారు. సో మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకోవాలంటే చూసుకోలేరు కదా. సో దే బ్లైండ్లీ బిలీవ్ ఆన్ అస్. అండ్ అఫ్ కోర్స్ మేము ఇచ్చే క్వాలిటీ కానీ ఇవన్నీ వారంటీ కార్డ్సే ఉంటాయి కాబట్టి సో దెన్ యూ నోట్ టు వర్రీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే టూ మచ్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర వారంటీ కార్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఫ్యాక్టరీలో ఫినిషింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, కమింగ్ బ్యాక్ టు బడ్జెట్. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ ఏంటంటే మనకి లామినేట్స్ కాస్ట్. లామినేట్స్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ లామినేట్స్ మనకి చిన్న చిన్న షాప్స్లో దొరికాయి 1000 రూపీస్ 800 రూపీస్. నేను అవి యూస్ చేయనండి. నేను వాడే వినీర్ కానీ అక్రిలిక్ లామినేట్స్ కానీ పియూ ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ క్వాలిటీ. నేను వాడే కొన్ని లామినేట్స్ అయితే స్క్రాచ్ కూడా పడవు, మీకు స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటాయి, ఓకే ఓకే, స్టెయిన్ ప్రూఫ్స్ ఉంటాయి, టచ్ మీ ఫింగర్ ప్రింట్స్ కూడా పడవు. అంత ఎక్స్పెన్సివ్ వాడతాను. అవి వాడినప్పుడు కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్గా మీకు దాని కాస్ట్ ఫర్ సపోజ్ ఒక 1000 రూపీస్ ఉందనుకోండి రెగ్యులర్ది అయితే, ఇది నాకు 3000 5000 అంటే ఈక్వలెంట్ బోర్డ్ కాస్ట్ కూడా ఉంటాయి కొన్ని. మరి అప్పుడు కూడా 2 lakhs నుంచి 5 lakhs అవే అవుతాయి కదా లామినేట్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యాక్టరీ వర్క్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2.5 lakhs నుంచి 3-4 lakhs కూడా అవుతాయి. కొంతమంది 6 lakhs కూడా ఛార్జ్ చేస్తారు. మళ్ళీ దాని మీద జిఎస్టీ ఉంటుంది.
జిఎస్టీ ఈజ్ 18%. మీరు 1 lakh తీసుకున్నారంటే 18,000 జిఎస్టీ పడిపోతుంది. 20 lakhs అన్నారా, మీకు ఆల్మోస్ట్ 3.6 lakhs వరకు జిఎస్టీ అవుతుంది అనమాట. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు కాస్టింగ్, మళ్ళీ బడ్జెట్లో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు వుడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ అప్హోలిస్ట్రీ, ఫర్నిచర్ కాస్ట్ వచ్చేసి మీకు 2 lakhs నుంచి 3 lakhs దాకా అవుతుంది. బేస్ నేను చెప్తుంది. కొంతమంది 5 lakhs, కొంతమంది 6 lakhs. అంటే అప్హోలిస్ట్రీలో మీరు ఏం వాడుతున్నారు, లెదరెట్ వాడుతున్నారా, పియూ వాడుతున్నారా, అగైన్ మళ్ళీ రెగ్యులర్గా వాడే ఈ వెల్వెట్ క్లాత్ లాంటివి ఏమన్నా యూజ్ చేస్తున్నారా, బికాస్ క్లాత్ కొంచెం డ్యూరబిలిటీ తక్కువ ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ ఇట్స్ అగైన్ కంఫర్ట్. మీకు హీట్ ఉండదు. ఫర్ సపోజ్ సమ్మర్లో కూర్చున్నారు, క్లాత్ మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. అగైన్ మళ్ళీ మెయింటెనెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ అప్ టు యూ. కొంచెం ఇది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అది మీకు ఈజీ, క్లీనింగ్ చాలా ఈజీ ఉంటుంది. స్ప్రే చేసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. సో అవి కూడా నేను చాలా క్వాలిటీ యూస్ చేస్తాను. 3 lakhs నుంచి 5 lakhs అవుతాయి, కొంతమందికి 8 lakhs అవుతాయి. లాస్ట్ టైం రాజపుష్పలో ఇచ్చిన ఫర్నిచర్ అయితే కనుక 6.8 lakhs అయింది. సో ఇట్ అగైన్ డిపెండ్స్. అండ్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, చాలామంది అడుగుతారు ఏంటంటే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ చేసుకుంటే మీకు కాస్ట్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే, ఇప్పుడు ఫాల్ సీలింగ్లో వాడే వైరు నేను మీకు ఇందాక అన్నాను, జాయింట్లెస్ వైర్స్ యూస్ చేస్తాను నేనని. ఇవి నేను స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఆప్ట్ అయినప్పుడు నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 50,000 నుంచి 1 lakh వరకు బడ్జెట్ నేను అక్కడ తగ్గించుకోగలుగుతాను. ఎందుకంటే స్మార్ట్ హోమ్కి వాడే టెక్నీషియన్స్నే నేను ప్రొఫైల్ సీలింగ్ లైట్స్కి యూస్ చేసుకుంటాను. వాళ్ళు వాడే మెటీరియల్స్తో పాటు నాకు వైరింగ్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోయి వస్తుంది. సో నాకు అక్కడ కాస్ట్ సేవ్ అవుతుంది. ఎప్పుడైతే నేను అది కట్ చేస్తానో, అంటే లైక్ ఇప్పుడు స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ కొంతమంది క్లయింట్స్ వద్దంటారు, 3 lakhs 4 lakhs ఎందుకు బడ్జెట్ అని. అప్పుడు నాకు ఇక్కడ బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది. అది మళ్ళీ నేను సపరేట్గా వేయలేను కాబట్టి నేను దీంట్లోనే ఇంక్లూడ్ చేసి కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాస్ట్ మళ్ళీ మనం తీసుకోలేము కానీ. సో అక్కడ మళ్ళీ బడ్జెట్ డిక్రీజ్ అనేది అవుతుంది. అగైన్ సోలార్ ప్యానల్ 3 kilowatt వేస్తామా 5 kilowatt వేస్తామా అనే దాన్ని బట్టి మళ్ళీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ దాంట్లో కూడా బ్రాండ్ ఏం యూజ్ చేస్తాం, బేసిక్ లోకల్లో దొరికే ప్యానల్స్ తీసుకొచ్చేయమంటారా, లేకపోతే కొంచెం టాటా ఇట్లాంటివి ఏమన్నా కొంచెం బయట బ్రాండెడ్ ఉంటాయి కదా, అవేమో తీసుకొచ్చేయమంటే మళ్ళీ అగైన్ అవి కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక ఫైనల్గా వస్తే పెయింట్స్ కూడా అంతే. పెయింట్స్ కూడా మీకు చిన్న రెగ్యులర్ క్వాలిటీ పెయింట్ యూజ్ చేస్తే అగైన్ మళ్ళీ మీకు వారంటీ అవన్నీ. దీంతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలామంది ఇది మిస్ అవుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఇది. కాస్ట్ అనేది ఎప్పుడు కూడా మీరు బ్రాండెడ్ ఐటమ్స్కి వెళ్తే, ఎస్పెషల్లీ ఏ టాప్ బ్రాండ్ మెటీరియల్ మీరు యూస్ చేసినా కాస్ట్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అది వారంటీ కూడా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇంటీరియర్స్ అనేసరికి ఏమైపోతుందంటే చాలామంది మిస్ అయ్యే పాయింట్, ఇంటీరియర్స్లో యావరేజ్గా 30 members నుంచి 85 members పైన, కొన్నిసార్లు 140 members కూడా వర్క్ చేస్తారు. సో లేబర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అంటే వేజెస్, ఇప్పుడు ఒకరి నుంచి 2 ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా వర్క్ చేస్తారు. దాంతోపాటు సూపర్వైజర్స్ వర్క్ చేస్తారు, 2-3 వెండర్స్ వర్క్ చేస్తారు, ప్రొక్యూర్మెంట్ టీమ్ వర్క్ చేస్తుంది, అకౌంటెంట్ టీమ్ వర్క్ చేస్తుంది, డిజైనర్కి ప్లస్ క్లయింట్కి మధ్యలో కమ్యూనికేషన్ చేయడానికి ఒక 2-3 టీమ్ మెంబర్స్ వర్క్ చేస్తారు. కనిపించినంత మ్యాన్ పవర్ ఉంటుంది ఇక్కడ. సో వెనకాల వర్క్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకోవాలి ఎవ్రీడే. ఇంకోటి, క్లయింట్ కనుక ఫ్రీక్వెంట్గా పేమెంట్ చేయకపోయినా మళ్ళీ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇదొక ప్రాబ్లం కూడా ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు మనం మ్యాన్ పవర్ని వన్స్ బొంబార్డ్ చేసిన తర్వాత ఏమైపోద్ది అంటే, మీరు ఫ్యాక్టరీలో చేపిస్తున్నారు కదా ఇక్కడ, మరి వీళ్ళు కోఆర్డినేట్ చేయాలి కదా. వెండర్స్ని కోఆర్డినేట్ చేయాలి, ప్రొక్యూర్మెంట్ టీమ్ని కోఆర్డినేట్ చేయాలి, ఫర్నిషింగ్స్ని కోఆర్డినేట్ చేయాలి, ఫర్నిచర్ని కోఆర్డినేట్ చేయాలి, ఏ కలర్ ఎక్కడ రావాలి, ఏ డిజైన్, ఏ ఎంఎం. ఎందుకంటే 2 mm డిఫరెన్స్ వచ్చినా కూడా కోఆర్డినేషన్ మిస్ అయిపోతుంది. అగైన్ ఎర్రర్స్ వస్తాయి. ఒక్క చిన్న చేంజే అనుకుంటారు క్లయింట్, కానీ అది కాదండి. చిన్న చేంజ్తోనే బడ్జెట్ చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇందాక నేను మీకు చెప్పాను, ఒకటి నాకు హాల్లో ఒక మంచి లోటస్ లాంటిది ఒకటి కావాలి అన్నారు. ఇప్పుడు మనం వర్క్ అంతా చేసేసాం, లాస్ట్లో ఇది కావాలన్నారు. మళ్ళీ సేమ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ సేమ్ ప్రొక్యూర్మెంట్ వెళ్ళి వెండర్ దగ్గరికి వెళ్ళి వుడ్ కొనాలి, లామినేట్స్ కొనాలి, మళ్ళీ ఫ్యాక్టరీకి పంపించాలి, ట్రాన్స్పోర్ట్, లేబర్, మళ్ళీ ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ చేంజ్ చేయాలి. ఎందుకంటే బికాజ్ ఇక్కడ డిజైన్ చేసేయాలి కదా. డిజైన్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి. వీళ్ళు మళ్ళీ డిజైన్ 2D 3D రెండర్ని బేస్ చేసుకుని వాళ్ళు 3D 2D రెండర్ కట్ చేయాలి, సాక్ కట్ లిస్ట్కి వెళ్ళాలి, మళ్ళీ కట్ లిస్ట్కి పంపించాలి, అది కట్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేయాలి, మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి లేబర్. అదేంటి మేము చెప్పిన చిన్న చేంజ్ కదా, అయిపోయింది సార్. బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఉంటుంది.
కనిపించవు, కొన్ని వర్క్స్ విజిబుల్గా ఉండవు అనమాట. అంటే లీస్ట్ బడ్జెట్ అంటే బేసిక్ మోడల్ ఎంత అమౌంట్ నుంచి ఉంటుంది? నేను మీకు ఇందాక చెప్పిన బడ్జెట్ యావరేజ్గా 20 lakhs యావరేజ్, దానికి జిఎస్టీ అన్నీ కలిపి ప్లస్ ఇంకేమన్నా అడిషనల్ ఛార్జెస్ మిస్లీనియస్ కానీ అన్నీ కలిపి 25 lakhs మినిమం ఉంటుందండి. మ్యాక్సిమం 1 crore 2 crores కూడా చేస్తాం మేము. అయితే 25 lakhs అంత అమౌంట్ ఉంటుందా అంటే ఎస్, మనం తీసుకొని టర్న్కి ప్రాజెక్ట్స్లో ఎట్లా ఉంటుందంటే మెయిన్ అడ్వాంటేజ్ అన్నీ వచ్చేస్తాయి మీకు. సో ఇంక్లూడింగ్ వాస్తు కానీ, సివిల్ రెనోవేషన్ వర్క్స్ కానీ, ఫర్నిషింగ్స్. నేను మీకు చెప్పాను కదా, ఫ్లోర్ ప్రొటెక్షన్ కాస్ట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకునే చెప్తాం. ప్రతి వర్క్ ఎక్కడ జరిగినా కూడా మనం ప్రతి సైట్లో చేసిన ప్రతి వర్క్ కూడా ఫ్లోర్ ప్రొటెక్షన్ యూస్ చేస్తాం. సో దట్ చెప్పాను మీకు ఇందాక, డబల్ వర్టిఫైడ్ టైల్స్ ఏవైతే ఉన్నాయో మనం అందరూ బిల్డర్స్ యూస్ చేయరు కొంతమంది, ఎందుకంటే బికాస్ నేను చూసినంతవరకు ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువ కమర్షియల్ షాపింగ్ మాల్స్ వాటిలోనే యూస్ చేస్తున్నారు. అండ్ హాస్పిటల్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మేము జస్ట్ రెసిడెన్షియలే కాదు, ఎక్కువ హాస్పిటల్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను. నేను చాలామందికి గోస్ట్గా వర్క్ చేశానండి. అంటే చాలామంది అడుగుతారు మీరు ఎక్కువ కనిపించరు ఎక్కడ అని. ఎస్, నేను మీలాగా ఒకళ్ళు ఉన్నారు ఆర్కిటెక్ట్, మీ పేరే ఉంటుంది, మీ బ్రాండే ఉంటుంది, సమ్ కంపెనీ పెట్టుకుంటారు, సమ్ స్టూడియో అంటారు, మీ బ్రాండే వెళ్తుంది. నాకేం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, బికాస్ ప్రాజెక్ట్ మీ దగ్గర నుంచి వచ్చినా నా దగ్గర నుంచి వచ్చినా కూడా నాకు సేమే కదా. నాకు మహా అయితే కాస్ట్ వేరియేషన్ 50,000 నుంచి 1 lakh డిఫరెన్స్ ఉంటుంది. కస్టమర్ డైరెక్ట్గా వస్తే 1 lakh పెరుగుతుంది, లేకపోతే నాకు ఆర్కిటెక్ట్ నుంచి వచ్చిన 1-2 lakhs డిఫరెన్స్ ఉంటుంది. సో 99% మేము వర్క్ చేసేంత గోస్ట్గానే వర్క్ చేస్తాం కాబట్టి వాళ్ళ పేరే ఉంటుంది, మాది ఎగ్జిక్యూషన్లో ఉంటుంది కాబట్టి. ఇంకా వీటిని పిఎంసీ అంటారు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ వర్క్స్ అని. మేము ఎక్కువ పిఎంసీస్ చేస్తాం అనమాట. అది మెయిన్ స్కోప్. ఇంకోటి హాస్పిటల్స్లో నేను ఎందుకు చెప్తానంటే, ఇందాక లాస్ట్ టైం నేను మీతో డిస్కస్ చేసినప్పుడు అన్నాను, సర్జరీస్ చేసేటప్పుడు ద అడ్వాన్స్ టెక్నాలజీ, వీరే టెక్నాలజీ అని చెప్పి ఇప్పుడు అల్ట్రావైలెట్ రేస్ని ఇన్ఫ్యూజ్ చేసి డైరెక్ట్గా మనం ప్రొఫైల్ లైట్స్లోనే పెట్టేస్తాం దాంట్లో ఫాల్ సీలింగ్కి. సో అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీస్ అయిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ హై లెవెల్స్లో ఉంటాయి అక్కడ. ఎందుకంటే మీకు తెలిసిందే సర్జరీ రూమ్స్ అనగానే హై లెవెల్ ఆఫ్ బ్యాక్టీరియా, హై లెవెల్ ఆఫ్ వైరస్, హై లెవెల్ ఆఫ్ ఫంగస్, ఈ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ లిక్విడ్స్ అవన్నీ ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో అది క్లీన్ చేసినా కూడా డిస్ఇన్ఫెక్టెంట్ కింద మనం అల్ట్రావైలెంట్ రేస్ కనుక పంపించి చేయకపోతే అక్కడ క్లీన్ ఎన్వైరన్మెంట్ ఉండదు. అఫ్కోర్స్ వాళ్ళన్నీ స్టెయిన్లెస్ స్టీలే వాడతారు, కింద ఫ్లోరింగ్ కూడా చాలా వినైల్ ఫ్లోరింగ్, చాలా టాప్ ఎండే వాడతారు. మేము రీసెంట్గా చేసిన ఎగ్జిక్యూషన్స్ కూడా ఇంక్లూడింగ్ సివిల్ అండ్ రెనోవేషన్స్లో చేసినవి కూడా ఆ లైట్స్ నాకు చాలా నచ్చినాయి అండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అవి అల్ట్రావైలెట్ రేస్ డిఫాల్ట్ పెట్టేసాం మేము. సో దానివల్ల డాక్టర్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆ రేస్ పెట్టకుండా ఎలా చేస్తారు మామూలుగా అయితే? అంటే అంతకుముందు ఉన్న సర్జరీ థియేటర్స్ అయ్యి కూడా ఆ లైట్స్ లేవు, రెగ్యులర్ లైట్స్ ఉంటాయి. మీరు హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లో కనుక బాగా అబ్జర్వ్ చేస్తే సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీకి వాళ్ళు వాడే టాప్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవి షాడో ప్రూఫ్ లైట్స్ ఉంటాయండి. అందుకే ఒక లైట్ ఉండదు, అవి ఇట్స్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ మల్టిపుల్ లైట్స్. అవి ఎక్కడ కూడా షాడో రాని, ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ గారు సర్జరీ చేసినప్పుడు ఏమైందంటే ఆ కింద క్లియర్ కనిపించాలి వాళ్ళకి, ఏదైతే ఆర్గాన్ వాళ్ళు కట్ చేసి స్టిచెస్ చేస్తున్నారు లేకపోతే దాన్ని అక్కడ ఏదో వర్క్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపించాలంటే షాడోలెస్ లైట్స్ ఎక్కువ యూస్ చేస్తారు. అయితే దానికే మనం పెట్టాం పైన ఫాల్ సీలింగ్కి, వీటికి డిస్ఇన్ఫెక్టెంట్ కింద ఎక్కువ యూవీ లైట్స్ మనం యూస్ చేస్తాం. అంటే ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్, ఇదివరకు లేవు. నేను రీసెంట్గా చేసినది 35 lakhsకి థియేటర్ కన్స్ట్రక్షన్ చేశాం మేము. ఓకే, మీకు ఆల్రెడీ ఫస్ట్ టైం ఏం కాదు? లేదండి, చాలా చోట్ల చేసాము. బెంగళూరులో నేను ఇందాక చెప్పాను ఎక్కువ గోస్ట్గా వర్క్ చేస్తూ ఉంటాం మేము. వెనకాల ముందు వాళ్ళదే ఉంటుంది పేరు, వెనకాల మేము వర్క్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు ఎన్డీఏ ఉంటుంది, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ అని. బికాజ్ ఇప్పుడు ఏంటంటే అవన్నీ క్లోజ్ అయిపోయినాయి 1 year నుంచి. సో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా బయట ఎక్స్పోజ్ అయ్యి, ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఎక్స్పోజ్ అయ్యి చేస్తూ ఉన్నాను. సో కమర్షియల్స్ హోటల్స్ చేసి ఉన్నాయి, ల్యాండ్స్కేపింగ్ ఎక్కువ చేయించాను నేను. ల్యాండ్స్కేపింగ్ మెయిన్ దాంట్లో ప్లాంట్స్, నందనవనం అని ఒక 2-3 ప్రాజెక్ట్స్ కూడా చేశాము. ఎక్కువ నాకు కదిరి మన రాజమండ్రి సైడ్ ఉంది కదా, మన అక్కడ నుంచి వస్తాయి, బెంగళూరు నుంచి వస్తాయి, పూణే నుంచి వస్తాయి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయన్నీ కూడా ఎక్కువ ఆ 2 ఏరియాల నుంచి వస్తాయి. ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ రెగ్యులర్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఇటు నుంచి వస్తాయి అన్నమాట, కడియం నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్
కోటి గారు మీరు కూడా మంచిగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. నేను వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు. మీకు చాలా నాలెడ్జ్ ఉంది దీని మీద, ఇంటీరియర్ దాని మీద.